ప్రభునందు ప్రియులారా, ఈ క్రొత్త సంవత్సరంలో మనం మొదటి నెల 3వ ఆదివారంలోని మనం అందరం ఉన్నాము. మహాదేవుని యొక్క కృపను బట్టి దైవ సన్నిధిలో దైవాశీర్వాదాలు పొందుకోవాలనేటువంటి మంచి ఆలోచనతో దేవదేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సంతోషంగా వచ్చేసాము. మరొకసారి దేవుని బిడ్డలైన మీకు అందరికీ ప్రభు ప్రార్థనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ప్రతి ఆదివారం చక్కగా పరిపూర్ణ సిద్ధపాటు కలిగి నిజదేవుని యొక్క మందిరంలో ఆయన పిల్లలుగా మనం కూడుకుని దేవుని స్తుతించడంలోనూ ఆరాధించడంలోనూ పూజించడంలోనూ మనం నిమగ్నమై ఉంటూ ఉన్నాము. మనకి పనులు ఉన్నాయి, కానీ ఆ పనులన్నీ పక్కన పెట్టుకున్నాము. దేవుని కొరకు దైవాశీర్వాదాలు పొందుకోవటం కొరకు ఆయన పాద సన్నిధికి మనం రావటం జరిగింది. దేవుని సన్నిధిలో వస్తున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని యొద్ద నుండి ఆశించి దైవ సన్నిధికి వస్తున్నటువంటి విధానం నాతో సహా మనం అందరం కలిసి ఆశలు తీర్చే పరమాత్ముడు మన కన్న తండ్రి దేవదేవుడు. బిడలను కోరికలను రోసివేసేవాడు కాకుండా ఆయన యొక్క ఉద్దేశాల మేరకు ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో అటు వారి యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి మన కన్న తండ్రి దేవదేవుడు సమీపంగా సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ క్రొత్త సంవత్సరంలో మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా మనిషి కలిగే ఆశీర్వాదాలేంటి? మరొకసారి, దేవుని సన్నిధానంలో ఉండటం ద్వారా మనిషికి కలిగే ఆశీర్వాదాలేంటి అన్న విషయాన్ని కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో చాలామంది మందిరాలకు వెళుతూ వస్తూ ఉంటారు, కానీ మందిరం యొక్క శ్రేష్టత, దైవ సన్నిధి యొక్క ప్రాధాన్యత ఎరగకుండానే ఇల్లు వస్తున్నటువంటి ఒక అలవాటును చాలామంది చేసుకున్నారు. అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అనే ఒక విధానంలో కొందరైతే, మందిరానికి రమ్మని బలవంతం చేశారు కాబట్టి నేను వచ్చాను అనే కోణంలో మరికొందరు. ఇలాగా చాలామందిని మనం ప్రశ్నిస్తే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం, మందిరానికి నువ్వు ఎందుకు వచ్చావు అంటే చెప్పేవారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఉండటం ద్వారా మనిషికి కలిగే ఆశీర్వాదాలు ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే హృదయం ఉప్పొంగిపోతూ ఉంది. ఎంత గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో ఉన్నాయా అనేటువంటి ఆలోచనకు మనం వస్తూ ఉంటాం. జనరల్గా చాలామంది అభిప్రాయం ఏంటంటే, మందిరం అని అంటే మనం కట్టుకున్నది ఇది, ఇంకా ఈ ఫ్యాన్ నేనే ఇచ్చాను, ఈ కిటికీ నేనే పెట్టించాను, ఈ గుమ్మ నేనే పెట్టించాను,
మనం కట్టుకున్నది అనేటువంటి భావం. నిజమే, మనమే కష్టపడి కట్టుకున్నాం, కాదని అంటలేదు. కానీ ఎప్పుడైతే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా దీన్ని ప్రతిష్ఠించామో, ఆ ప్రతిష్ఠ దినమందే దేవునికి అంకితం చేసి, దేవుడు తన భక్తుల ద్వారా, తన ప్రజల ద్వారా నిత్యము మహిమపరచబడాలని, ఘనపరచబడాలని మంచి ఉద్దేశంతో ఆయన నివాస స్థలముగా దేవునికి ఈ స్థలాన్ని, ఈ మందిరాన్ని అంకితం చేశాం. అందువలన దేవుడు ఈ స్థలంలో కొలువై ఉండి ఆయనను అనగా ఆయన సన్నిధానాన్ని ఎందరైతే దర్శిస్తూ ఉన్నారో మంచి మనసుతో, అట్లాంటి వారిని కటాక్షించి ఆశీర్వదించడానికి దేవుడు పురాతన కాలము నుండి ఈనాటి వరకు సిద్ధంగా సమీపంగా ఉన్నాడు అనేటువంటి వాస్తవాన్ని మనం నమ్మక తప్పదు. అసలు సన్నిధి అంటే ఏంటో మనకు అర్థమైతే, మందిరము అంటే ఏంటో మనకు అర్థమైతే, ఆ మందిరము మీద మనకు మక్కువ పెరిగే అవకాశం ఉంది. సన్నిధి మీద మనకి ఇష్టము కలిగే అవకాశం ఉంది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెలవిస్తున్నటువంటి మాట నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అని చెప్తున్నాడు ఆయన. దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రజలతో, నేను వారిలో నివసిస్తాను. వారిలో నేను నివసించాలి అని అంటే వారందరూ ఏం చేయాలంటే నేను నివసించడానికి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఓ పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే నేను వారి మధ్య ఉండి అన్ని వేళలా నా భద్రతను వారికి ఉంచుతాను అనేటువంటి ఒక మంచి భరోసాను దేవుడిస్తూ ఉన్నాడు. దేవుని మందిరము అంటే అర్థం ఏమనంటే, దేవుని సన్నిధి అంటే అర్థం ఏమనంటే దేవుడు నివసించే స్థలము. ఆలయము అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో 3 కాలాలు మనకు కనబడతా ఉన్నాయి. యుగాలని, పితరుల కాలము, ధర్మశాస్త్ర కాలము, క్రైస్తవ కాలం. ఈ 3 కాలాల్లోనూ దేవుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలాగూ నివసించాడో అనే సంగతిని చాలాసార్లు మనం నేర్చుకున్నాం. అంటే తన ప్రజలతో దేవుడు నివసించాలనుకుంటూ ఉన్నాడు. తన ప్రజల మధ్య దేవుడు నిత్యము ఉండాలనుకుంటూ ఉన్నాడు. తన సొంత ప్రజలతోనే ఆయన గడపాలని ఆశపడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని మహాదేవుడు నివసించడానికి యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, ధనవంతులు కాకపోయినా, రూపాయి రాపాయి అని అన్నట్టుగా మనం చేసుకుని కష్టపడి పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఈ చక్కటి ఉన్నతమైనటువంటి మందిరాన్ని కేవలము దేవుడు నివసించడానికి నివాస యోగ్యాన్ని మనం నిర్మించుకుని ప్రతి వారము అని కాకుండా ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడే బిడ్డలు ఎందరో ఈ లోకంలో మనకు కనబడతా ఉన్నారు. అయితే ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా మనిషికి కలిగే ఆశీర్వాదాలు చెప్పుకుంటే తరగవు. అయినా చెప్పుకుందాం కొన్ని మాటలు.
ఎన్నో ఆశీర్వాదాలు మన కొరకు మహాదేవుడు దాచించాడు ఆయన సన్నిధానంలో. ఇది కొత్త సంవత్సరం మనకి. ఈ నెలంతా కొత్త సంవత్సరం వాతావరణం కనబడతా ఉంటుంది. ఈ నెలంతా దేవుని యొక్క స్థితిలో మనం ఆధ్యాత్మికమైనటువంటి కొత్త కోణాలలో ఎక్కువ శాతం దేవుని సన్నిధిలో గడిపే ఇష్టప్రియులు ఎవరైతే ఉన్నారో వారు మరింత లాభాన్ని దేవుని యొద్ద నుండి పొందుకునే అవకాశం ఉంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఏముందో మొదట మనకు అర్థమైతే, దేవుడు నివసించే స్థలము మందిరం అనుకుంటే ఆ మందిరంలో ఏముందో, దేవుడు ఉన్న చోట ఏముంటాయో అనే సంగతి మనకు అర్థమైతే ఆయన మందిరాన్ని మనం ప్రేమిస్తాం, ఆయన నివాస స్థలాన్ని మనం ప్రేమిస్తాం, ఇష్టపడతాం అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. చూడండి, సామెతల గ్రంథము, దయచేసి అందరూ గ్రంథాలు తెరిచి 8వ అధ్యాయానికి వద్దాము ప్రియులారా. సామెతలు 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాము. 30వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, ఈ భక్తుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పునై అనుదినము సంతోషించుచు అనేటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు ఏదో సంవత్సరానికి ఒకసారో, నెలకు ఒకసారో, వారానికి ఒకసారో అని అంటలేదు. దేవుని యొద్ద ప్రధాన శిల్పునై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచున్నాను అనేటువంటి మాట. దేవుని సన్నిధిని నిత్యము ఆనందించుచున్నాను. దేవుని సన్నిధిలోనైనా ఆనందం ఉంటా అంటే ఈ భక్తుడు గ్రహించాడు, దేవుడున్న చోట ఆనందం ఉంటుంది. దేవుడు ఉండే చోట ఆనందము, సంతోషము పుష్కలంగా ఉంటుంది. మరి బయట ఎక్కడ ఆనందం ఉండదా అంటే ఉండదు. ఒకవేళ ఉన్నా అది కేవలము తాత్కాలికము అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో శాశ్వతమైనటువంటి ఆనందం అయితే లేదు. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి, ఏదో కొన్ని సన్నివేశాలను చూసి, కొన్ని మాటలు వింటున్నప్పుడు, కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు కాసేపు ఆనందం వేస్తుంది. కానీ అది శాశ్వతమైంది కాదు. ఆ సమయానికి, ఆ తరుణానికి అది అలాగా సరిపోవచ్చేమో కానీ శాశ్వతమైనటువంటి ఆనందం ఒకటి ఉంది. అది ఈ లోకంలో ఎక్కడా దొరకదు. ఆ ఆనందం దొరికే చోటు ఒకటి ఉందని చెప్తా ఉన్నాడు ఈ భక్తుడు. ఆ ఆనందం దొరికే చోటు ఒకటి ఉంది. అది ఏంటనంటే ఆయన సన్నిధిలో, నిత్యము ఆయన సన్నిధిని ఆనందము దొరుకుతుంది. కాబట్టి ఆనందాన్ని దొరికే స్థలంలో నేను నివసించడానికి అనుదినము నేను దేవునితో నివసించడానికి ప్రధాన శిల్పుకారుని వలె ఆయన పాదసేవ చేసుకోవడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన ప్రార్థించడానికి, వాక్యపు మాటలు చదువుకోవడానికి, వినడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నాకు అర్థమైపోయింది ఆనందం అనేటువంటిది దేవుడితోనే మిళితమై ఉందని. ఈ భక్తుడు అంటా ఉన్నాడు, నాకు అర్థమైపోయింది ఈ లోకంలో ఎక్కడా లేనటువంటి శాశ్వత ఆనందం దేవుడు ఉన్న చోటు మందిరంలో తప్ప ఇంకెక్కడా దొరకదని. అందుకే అనుదినము ఆయన సన్నిధిలో నేను ఆనందించుచున్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉంటే ఏ ఆశీర్వాదం మనకు వస్తుందని మనకు అర్థమవుతుంది. ఆనందము అనేటువంటి ఆశీర్వాదం. ఆనందంగా ఉండటం కూడా దేవుని కటాక్షం అవసరం.
ఈ రోజున ఎన్నున్నా ఎందరున్నా ఆనందం అనేటువంటిది లేని పరిస్థితి లోకంలో కొంతమందిని చూస్తున్నప్పుడు. అన్నీ ఉన్నాయి, నో ఆనందం. అందరూ ఉన్నారు, నో ఆనందం. ఏంటి పరిస్థితి? లేక బల లేక బాధపడుతున్నావు అంటే లేక కాదు. మనుషులు ఉన్నారు, బలగం ఉంది, ధనం ఉంది, కానీ ఆనందం లేదు. అలాగా ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ భక్తుడు అన్నీ ఉన్నా ఆనందం నాకు దొరకలేదు, అందరూ ఉన్నా నాకు ఆనందం దొరకలేదు. ఎక్కడ ఆనందంగా నేను ఉండగలుగుతూ ఉన్నానంటే దేవుని సన్నిధిలో మాత్రమే ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నాను అని ఈ కీర్తనాకారుడు కీర్తన రాస్తూ ఈ పాయింట్ని జ్ఞాపకం చేశాడు. ఆనందంగా ఉండటం కూడా ఒక ఆశీర్వాదకరమే. అది దేవునితో మాత్రమే సాధ్యము, దేవుని సన్నిధిలో మాత్రమే దొరికేది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథానికి ఒకసారి మనం నెమ్మదిగా వెళ్ళగలిగితే చూడండి, 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము చక్కగా ఈ మాటలు మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. 12వ వచనం అండి. పాపాత్ములు 100 సార్లు దుష్కార్యం చేసి, పాపాత్ములు 100 సార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ మాట చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగానుంటారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపాత్ములు దుష్కార్యం చేసి 100 సంవత్సరాలు బ్రతికితే అది ప్రయోజనం కాదు, అది లెక్కల్లో లేనటువంటి వ్యక్తి యొక్క విధానం. పాపాత్ములు ఒకవేళ దుష్కార్యం చేసి 100 సంవత్సరాలు బ్రతికినంత మాత్రాన గొప్ప ఏమి కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు. ఎవరి సన్నిధికి? దేవుని సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉంటారు. అంటే వారి జీవితానికి, వారి కుటుంబానికి ఏది అవసరాన్ని ఆటోమేటిక్గా దేవుని లైన్లో పెడతాడట. క్షేమము అని అంటే ఇంకా అన్ని సమృద్ధి. వాస్తవాన్ని చూస్తే ఇంట్లో ఏమి ఉండకపోవచ్చు, కానీ ఆ టయానికి నీకు ఏది కావాలని అనుకుంటూ ఉన్నావో, బిడ్డల జీవితంలో, నీ జీవితంలో, ఇగో నేను ఇలాగ అనుకుంటున్నాను ప్రభువా అని నువ్వు అనుకుంటే ఆ టయానికి ఎలా సమకూరుస్తాడో అది దైవ నిర్ణయమే తప్ప మనకి అర్థం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో నివసిస్తే ఇంత గొప్ప దీవెన. క్షేమంగా ఉంటారా? ఎస్, ఉంటారు అనేటువంటి విషయం, ఉంటారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. క్షేమంగా ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని సన్నిధి ఒక వ్యక్తికి క్షేమాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంది. దేవుడు ఉండే చోటు దేవుని మందిరము గనక, దైవ సన్నిధి గనక, దేవుని సన్నిధిలో మనం నివసించగలిగితే, దేవుని సన్నిధానానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే, దేవుడు ఆనందంతో పాటు ఏమిస్తానంటున్నాడు? ఆయన క్షేమాన్ని ఇస్తాడు. అంటే కొదివే లేని, లోటే లేని జీవితాన్ని ప్రసాదిస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా గొప్ప సంగతి. అలానే లోకాసు సువార్త ప్రియులారా 10వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, లోకాసు సువార్త 10వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడతా ఉంటుంది. 10వ అధ్యాయము మనము లోకాసు వార్త 10వ అధ్యాయంలో
39వ వచనాన్ని మనం చదువుకోగలిగితే అక్కడ మంచి మాట మనకు కనబడుతుంది. మనం 38 నుంచి చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమే పోవచ్చుండగా యేసు ప్రభువారు గ్రామంలో ప్రవేశించారు. ఆ గ్రామంలో మార్తా అనేటువంటి ఒక స్త్రీ ఇల్లు ఉంది. యేసు ప్రభువారిని ఇంటికి చేర్చుకున్నదట. ప్రభువారిని ఇంటికి చేర్చుకున్నది అంటే ప్రభు ఉన్న చోటు అది ఆలయముగా మార్చబడుతుంది. ప్రభువు ఎక్కడైతే నివసిస్తాడో అది దేవుడి నివాస ఆశీర్వాదకరమైనటువంటి నిలయంగా మార్చబడతా ఉంది. ఆయనను ఏం చేసిందంటే ఈ స్త్రీ ఇంటికి చేర్చుకుందట. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఇష్టపడుతుందా లేదా? ఈవిడ ప్రభుని ఇష్టపడుతుందా లేదా? ప్రభుని ఇష్టపడుతుంది. ప్రభు కావాలని కోరుకుంటుంది. ప్రభు నా ఇంట్లో ఉంటే నాకు ఆనందము, ప్రభు నా ఇంట్లో ఉంటే నాకు క్షేమము అనేటువంటి భావంలోనికి ఈ భక్తురాలు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. గ్రామంలో చాలా కుటుంబాలు ఉన్నాయి, గ్రామంలో చాలామంది ఉన్నారు, కానీ ఏ ఇంటి నుండి ఆహ్వానం రాలేదు. ప్రభువా నువ్వు రావాలి మా ఇంటికి, మా ఇంట్లో నువ్వు నివసించాలి అని ఈ బేతనీయ గ్రామంలో నుండి ఏ ఇంటి నుండి కబురు రాలేదు, ఆహ్వానం రాలేదు ప్రభుకి. కానీ ఒక కుటుంబం ప్రత్యేకంగా కనబడతా ఉంది. ఎవరిని ఆహ్వానించిన కుటుంబం ఇది? ప్రభువుని ఆహ్వానించిన కుటుంబం. అంటే ప్రభు నా ఇంటిలో ఉంటే నా ఇల్లు దేవుడి నివాస స్థలం అయిపోతుంది అనేటువంటి కోరిక ఈ భక్తురాలకు ఉంది. దేవుడు నా ఇంటిలో ఉంటే, ప్రభు నా ఇంటిలో ఉంటే నా ఇంటి ప్రాంగణం అంతా, నా ఇంటి సరిహద్దులంతా ఆశీర్వాదకరంగా మలచబడుతుంది అనేటువంటి కోరికతో ఈ భక్తురాలు ప్రభుని ఇంటికి చేర్చుకుందట. చాలా గొప్పదే. అంటే ప్రభు ఉన్న చోటు కానీ, ప్రభు ఉన్న ఇల్లు కానీ ఏదైనా ఆశీర్వాదం అనేటువంటి సంగతిని ఈ ఇంటి భక్తురాలు గమనించి ప్రభువును చేర్చుకోవడానికి ఇష్టపడినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. నేటి కాలంలో భక్తుల యొక్క తీరు ఎలాగ ఉందనంటే, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు నాకు కావాలి కానీ ప్రభు అయితే మాకు వద్దు అనేటువంటి కోణంలో చాలామంది ఉన్నారు. ప్రభు వస్తే ఆయన కోసం మళ్ళీ తలుపు తీయాలి, ప్రభు వస్తే ఆయన కోసం పీట వేయాలి, ప్రభు వస్తే ఆయనకి నీళ్ళు ఇవ్వాలి, ప్రభు వస్తే ఇంత చాకరీ చేయాలి, అవసరమా? నువ్వు వద్దు రావద్దు, కానీ నువ్వు ఇచ్చే ఆశీర్వాదం అలాగా కుక్కకి బిస్కెట్ వేసినట్టుగా అలా గిరిసేస్తే చాలు, అలా పోతా నా ఇంట్లోకి పేపర్ గిరేసినట్టుగా ఆ దీవులు అలా గిరిసేస్తే మేము మాత్రం చక్కగా ఉంటాం అనేటువంటి భావంలో లోకంలో క్రైస్తవ సమాజం చాలామంది ఉన్నారు. కానీ ప్రియులారు జాగ్రత్తగా విన్నట్లయితే ఆశీర్వాదాల కంటే ముందు ఈ ఇంటివారు, ఆ ఊర్లోనే ఇంటివారు ప్రభువును చేర్చుకునేటువంటి గొప్ప ఇల్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు కావాలని ఆశపడతా ఉన్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ప్రభు ఉంటే సమస్తము నావే, ప్రభు నా ఇంట్లో ఉంటే ప్రభువుకి సంబంధించిన సమస్తము నావే అనేటువంటి విషయాన్ని గుర్తించి ప్రభువుని ఆహ్వానించి ఇంట్లోనికి చేర్చుకున్నటువంటి ఒక మంచి భక్తురాలు మనం అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. చాలా అలవాటు జరుగుతూ ఉంది. ఆ ఇంట్లో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఇంటి వారు ప్రభు రాకను బట్టి ఆ ఇల్లంతా చాలా ఉత్సాహంగా ఆనందంగా, ప్రభు రాక వచ్చాడు నా ఇంటికి, ఏదో ప్రత్యేకత ఉండాలి అని రోజు వండే అన్నం వండకుండా, రోజు వండే కూర వండకుండా, రోజులాగా ఉండకుండా ఆ రోజు ప్రత్యేకతను చూపుతూ ఉన్నారు ఆ ఇంటి వారు. ఈ స్టోరీ మనకు తెలుసు కదా, చాలాసార్లు మనం చదువుకున్నాం. కానీ ఒక ఆవిడ చాలా ఎక్కువ ఆలోచన చేసి ప్రభు వచ్చాడన్న ఆనందంతో పరిచర్య చాలా ఎక్కువే చేస్తున్నటువంటి సందర్భం. ఒక ఆమె ప్రభు పాదాల యొద్ద కూర్చొని ప్రభు బోధ వింటా ఉంది. ప్రభు ఆ ఇంటికి వచ్చాడు అనేటువంటి వార్త విన్నప్పుడు ఆ ఊరిలో
చాలా మంది ఇరుగు పొరుగు వారు చాలా మంది ఆ ఇంటికి వచ్చేసారు. కిక్కిరిసిపోయింది ఇల్లంతా. ప్రభు పీఠమే కూర్చున్నాడు. కాళ్ళ దగ్గర చాలా మంది కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, మరియా 39వ వచనం, మరియా అనేటువంటి ఒక స్త్రీ కూడా ఉంది మార్తమ్మ గారికి. ఈ మరియమ్మ ఏం చేస్తుంది అంటే, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అనేటువంటి మాట. ప్రభు ఎక్కడుంటే అక్కడే దేవుని సన్నిధి అనే సంగతి మనం నేర్చుకున్నాం. దేవుడున్న చోటే దేవుని సన్నిధి అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రభు ఉన్న ఈ మార్తమ్మ ఇల్లు ఎలా మారిపోయింది? ఇప్పుడు దేవుని సన్నిధిగా మారిపోయింది. ప్రభు వాస్తవానికి మార్తమ్మ ఇంట్లోనే ఉన్నాడు, కానీ ఇల్లు కాస్త ప్రభు ఎప్పుడైతే అడుగుపెట్టాడో ఆ ఇల్లు ఏమైపోయింది? ఆ కాసేపు మందిరముగా మారిపోయింది, ఆలయముగా మారిపోయింది, ప్రభు సన్నిధిగా మారిపోయింది. ఇప్పుడు ప్రభు ఉన్న చోట ఏముంటుందని నేర్చుకున్నాం? మొదటగా ఆనందం ఉంటుంది. రెండోదిగా ప్రభు ఉన్న చోట ఏముంటుందని నేర్చుకున్నాం? క్షేమం ఉంటుంది. మూడోదిగా ప్రభు ఉన్న చోట ఏముంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే బోధ, కుటుంబాలను బాగు చేసే బోధ, వ్యక్తులను బాగు చేసే బోధ, పరలోకానికి నడిపించే బోధ, వ్యక్తులను అద్భుతమైనటువంటి దేవునికి అవసరమైనటువంటి పిల్లలుగా తయారు చేసే బోధ ప్రభు ఉన్న చోట ఉంటుంది. ప్రభు ఎక్కడుంటాడు? ఆయన సన్నిధిలో మాత్రమే ఉంటాడు. ఆయన ఎక్కడుంటే అదే ఆయన సన్నిధి అనేటువంటి విషయం. బోధకి ఇంత శక్తి ఉందా? ఎస్, ఉంది. బోధకు చాలా శక్తి ఉంది. బోధ అని అంటే వాక్యం. బోధ అంటే వాక్యం. పురాతన కాలం నుండి దేవుడు ఆదాముతో ప్రారంభించాడు ఈ బోధ. మీరు బాగుంటే, మీరు బాగోవాలనుకుంటే ఇక నా బోధ వినండి, బాగోవాలనుకుంటే నా బోధ వినండి అని దేవుడు ఏదోని తోటలో దేవుని యొక్క సంకల్పాన్ని బోధ రూపంలో తన ఆది పిల్లలకి బోధించాడు. ఆ బోధను స్వీకరించడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, తోటలోంచి వెళ్ళగొట్టబడ్డారు. అంటే బోధ వింటే బాగుపడతాము, బోధ వినకపోతే వినాశనం అనేటువంటి విషయం మెసేజ్ లోకంలోనికి వచ్చింది ఆదాము దగ్గర నుండి. ఆనాటి నుండి ఎంతోమంది దేవుడు బోధ విని బాగుపడినటువంటి గ్రామాలు ఉన్నాయి, బాగుపడినటువంటి రాజ్యాలు ఉన్నాయి, బాగుపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. దేవుడు బోధ విని బాగు చేసుకునేటువంటి జీవితాలు ఉన్నాయి. దేవుడు వద్దు, మాకు బోధ వద్దు, ఆయన సన్నిధి అసలే వద్దు అనుకునేటువంటి రాజ్యాలు కుప్పకూలిపోయాయి, దేశాలు కుప్పకూలిపోయాయి, కుటుంబాలు పాడైపోయి, వ్యక్తులు కూడా దేవుడు వద్దు, ఆయన బోధ వద్దు, ఆయన సన్నిధి వద్దు అనుకున్నటువంటి జీవితాలు కూడా పాడైపోయిన సందర్భాలు చరిత్ర మనకు బోధిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బేతనయ్య గ్రామంలో చాలా ఈదులు ఉన్నాయి, చాలా ఇల్లులు ఉన్నాయి. కానీ ఒకే ఒక కుటుంబం బోధ, ప్రభు బోధ కావాలని ఆయన పాదాల యొద్ద కూర్చుని బోధన వింటున్నటువంటి ఓ తల్లి భక్తిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఎప్పుడు యెరూషలేముకు వచ్చిన బేతనియా ప్రాంతంలో ఈ మరియా మార్తల ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడేవారు. ఏ కారణం ఏంటంటే దేవునికి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం, దేవుడు నివసిస్తే చూడాలని, ఆయన పాదసేవ చేసుకోవాలని, దైవాశీర్వాదాలు పొందుకోవాలనేటువంటి ఆశ కలిగినటువంటి కుటుంబం. వెళ్ళిపోతానంటే ఏడ్చేసేవారు వీళ్ళు. అమ్మ నేను వచ్చి వారం రోజులు అవుతుంది కదా, వెళ్ళిపోతాను,
అని ప్రభు వెళ్ళిపోతానంటే ఏడ్చేసేవారండి. ప్రభా ఈరోజు ఉండు, రేపెళ్దు అని చెప్పేసి బ్రతిమలాడేవారు ప్రభుని. అంటే వాళ్ళకి అర్థమైపోయింది బాగా, ప్రభు ఎంతకాలం ఉంటే అంతకాలం మాకు తిరిగి లేని ఆశీర్వాదాలు పొందుకుంటాము అనేటువంటి ఆలోచన బాగా వారికి అర్థమైపోయింది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడుంటే అదే ఆయన సన్నిధని. దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా మనిషి కలిగే ఆశీర్వాదాలు ఏమిటి అని ఆలోచిస్తే ఆనందం ఉంది. దేవుని సన్నిధిలో గడిపితే క్షేమం ఉంది. దేవుని సన్నిధిలో గడిపితే బోధ ఉంది. దేవుని సన్నిధిలో గడిపితే. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు గెచ్చండ్రాళ్ళు ఎలాగ ఆడుకుందాం, లేకపోతే అయ్యి ఎలా తిరిగేస్తారేటయ్యి అష్టాచమ్మ ఎలాగ ఆడుకుందాం, బప్ప మీరు చెప్పు, లేకపోతే మీరు చెప్పు, అలాంటివి ఏమైనా అడుగుతారండి? అట్లాంటివి ఏముండవు. మనుషులను బాగు చేసే బోధ, దేవుడి బోధ మాత్రమే ఉంటుంది. ప్రతిదీ ఒక క్రమం, ప్రతిదీ ఒక ప్రార్థనాపూర్వకమైనటువంటి సిద్ధపాటు, మంచి నిబద్ధత కలిగి ఇంటి దగ్గరే భక్తులు సిద్ధపడి నేను దేవుణ్ణి కలవడానికి వెళ్తాననేటువంటి భావనతో దేవుని సన్నిధిలో ఈ గంట గడిపితే ఈ వారానికి సరిపడే దేవుని నా ఇంటికి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆశతో ఎన్ని పనులు నా పనులన్నీ సురుగ్గా చకచకా చేసుకుని పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధానాన్ని రావడానికి గల కారణం ఏంటనంటే దేవుని సన్నిధిలో బోధ ఉంది. ఆ బోధ మనల్ని బాగు చేస్తుంది. అది నాకు అవసరం అనేటువంటి ఆలోచనతో. అర్థమవుతుందా ప్రియులారా? 36వ కీర్తన 36వ కీర్తనలో మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా ఒక వ్యక్తికి, ఒక మనిషికి కలిగే ఆశీర్వాదాలు ఎంత అమోఘంగా ఉన్నాయో అనే సంగతిని 36వ కీర్తనలో 8వ వచనం చూడండి. ఆ మాట ఎంత బాగుందో చూడండి ప్రియులారా. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తిపరచబడుచున్నారు. దేవుని సన్నిధిలో ఏముందంటున్నాడు? సమృద్ధి. దేవుని సన్నిధానానికి ఒక వ్యక్తి వచ్చి గడపడం ద్వారా 2 రకాల ఆశీర్వాదాలు మనకి నిత్యము లభిస్తూనే ఉంటాయి. ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, అవి కంటికి కనబడేవి. అది మన ఒంటికి కానీ, మన ఇంటికి కానీ, మన భర్తలు కానీ, మన భార్యలు కానీ, మన పిల్లలు కానీ, ఇదంతా కంటికి కనబడే ఆశీర్వాదాలు. మన అవసరాలకు సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించినవి, ఆర్థికపరమైనటువంటి స్థితికి సంబంధించినవి. ఇలా మనం ఏది కావాలని మనం ఇష్టపడుతూ ఉన్నామో, కోరుకుంటూ ఉన్నామో, అవన్నీ దేవుని సన్నిధానానికి రావటం ద్వారానే లభిస్తాయి అని ఆయన చెప్తా ఉన్నాడు. లభించేదేదో కొంచెం కాదు, సమృద్ధిగా లభిస్తాయి. అలానే రెండవ ఆశీర్వాదం ఏంటంటే మన ఆత్మకు సంబంధించి, ఇది ఆత్మీయ ఆశీర్వాదాలు. ఆత్మకు సంబంధించి మన శరీరంలో ఉన్నటువంటి మా ఆత్మను బలపరిచే అద్భుతమైనటువంటి ఆశీర్వాదము. ప్రభు రాకడ వరకు స్థిరస్థాయిగా ఏమాత్రము సాతానునికి లొంగిపోకుండా, భయపడకుండా దేవుని కొరకు జీవించే ఆత్మకు కావలసినటువంటి ఆశీర్వాదము. ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుని సన్నిధికి రావటం ద్వారానే లభిస్తాయి. ఎక్కడికన్నా వెళ్తే ఏదో ఒకటే దొరుకుతుంది, కానీ దేవుని సన్నిధానానికి రావటం ద్వారా 2 రకాల ఆశీర్వాదాలు సగం కాకుండా సమృద్ధిగా దొరికే అవకాశం ఉందని చెప్తున్నాను. ఎంత బాగుంది ఇది! సమృద్ధిగా దొరికే అవకాశం ఉంది. ఏమన్నాడు? నీ మందిరము యొక్క సమృద్ధి వలన నాకు సంతృప్తి. నాయనా, నేనేదో కొద్దిగా ఉంటే చాలు అనుకున్నాను,
ఇదేంటి నాకు ఇంత సమృద్ధిగా ఉంది ఏంటి నాయన అని చెప్పేసి ఆనందపడిపోతున్నాడు ఈ భక్తుడు. మందిరానికి వచ్చి దేవుడిచ్చినటువంటి సమృద్ధిని చూసి ఆనందపడిపోతున్నాడు. ఎంత అద్భుతంగా ఈ మాటలు ఉన్నాయి చూడండి. అంటే దేవుని సన్నిధిలో సమృద్ధికరమైనటువంటి సంతృప్తి మనకి లభిస్తుంది ఆయన సన్నిధానానికి రావటం ద్వారా అనేటువంటి విషయం. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేయబోతా ఉన్నాము. 92వ కీర్తన. ప్రియులారా, బైబిల్ చక్కగా మీరు తెరిచి చూడాలి ఈ వాక్య భాగాలు. 92వ కీర్తనలో చూడండి మంచి మాటలు. మనము 12వ వచనం నుండి చక్కగా చదువుకుందాం. దేవుని సన్నిధిలో నివసించే బిడ్డలు నీతిమంతులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ నీతిమంతులు ఏం చేస్తారట? ప్రతి ఆదివారము ఏం చేస్తారో చెప్తున్నాడు అక్కడ. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారు. ఈ నీతిమంతులు దేవుని స్తుతించడం మంచిది అనే భావానికి వస్తారు వీళ్ళు. దేవుని స్తుతించడం మంచిది. స్తుతించాలి అని అంటే, ఈ మంచి కార్యం చేయాలి అని అంటే, నేను దేవుని సన్నిధికి వెళ్ళక మానలేను, దేవుని సన్నిధిలో ఉండక మానలేను. ఏమన్నాడు 92 మొదట్లో? యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. స్తుతించడం మంచిదా అంటే మంచిది అని అంటున్నాడు చూడండి. జనరల్గా మనం కొన్ని విషయాలు మంచి చెడుల కోసం మాట్లాడుకుంటున్నప్పుడు ఇది చాలా మంచిది, ఇది చాలా మంచిది అని చెప్పుకుంటాం. కానీ ఈ వాక్యం మనం ఆలోచన చేస్తే, నువ్వు దేవుని కుమారుడువు, నువ్వు దేవుని కుమార్తెవి కాబట్టి నువ్వేం చేయాలంటే స్తుతించడం మంచిది. మహోన్నతుడైనటువంటి దేవుని నామాన్ని కీర్తించడం మంచిది. ఈ మంచి కార్యం నువ్వు చేయడానికి త్వరపడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. విషయాన్ని ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడం ఏంటట? మంచిది. చాలా బాగుందండి. మంచిది. మనం పాట కొట్ట మన పాటల పుస్తకంలో ఉంటుంది. ఈ కీర్తనే రాశారు. ఈ కీర్తనే మీకు ఏమైనా ఐడియా ఉందా? జ్ఞాపకం ఉందా? దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనే పాట ఈ కీర్తనను బట్టి. ఎవరైతే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిలో మాత్రమే ఆనందం ఉంటుంది, దేవుని సన్నిధిలో మాత్రమే క్షేమం ఉంటుంది, దేవుని సన్నిధిలో మాత్రమే బోధ ఉంటుంది, దేవుని సన్నిధిలో మాత్రమే సకల సమృద్ధి కలిగినటువంటి తృప్తి ఉంటుంది అనేటువంటి విషయానికి వచ్చి చక్కగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతారో అలాంటి వారిని నీతిమంతులు అని వర్ణిస్తున్నాడు. ఈ మంచి కార్యాన్ని చేయడానికి దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి ఈ బిడ్డలు ఎలాగుంటారు అని ఆలోచిస్తే 12వ వచనంలో, ఖర్జూరపు వృక్షము వలె మవ్వు వేయుదురు అనే మాట. ఖర్జూరపు వృక్షము వలె మవ్వు వేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రాంతాల్లో బహుశా ఈ ఖర్జూరపు మొక్కలు మొలవు, కానీ ఎడారి ప్రాంతాలలో అరబ్ దేశాలు మనం వెళ్ళినట్టయితే, కువైట్ కానీ మస్కట్ కానీ ఇలాగా కొన్ని అరబ్ దేశాలు ఉన్నాయి. ఈ అరబ్ దేశాలకు కనుక మనం వెళ్ళినట్లయితే భయంకరమైనటువంటి ఎడారి భూభాగాలు అవన్నీ, అంటే నీళ్లు దొరకనటువంటి ప్రాంతాలు, ఎప్పుడు నిండుగా ఇసుకుంటుంది. అలాంటి భయంకరమైనటువంటి ఎండ తీవ్రతలో మొలిచే ఫలించే మొక్క ఏదన్నా ఉందేనంటే ఈ ఖర్జూరపు మొక్క. అవి చక్కగా పెద్ద ఎదిగి గుత్తులు ఖర్జూరపు కాయలు కాస్తాయి.
ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఖర్జూరపు మొక్కకి చుట్టూ ఎడారి, నీరు దొరకదు. కానీ తన వేరులు లోపలికి చొచ్చుకుని పోయి ఎక్కడో ఉంటున్నటువంటి చిన్నపాటి తేమను కూడా తన ఆవిరితో లాక్కొని పైన మవ్వు వేసి పూతబూసి గెలలు కాయలు కాసే అద్భుతమైనటువంటి గుణాన్ని కలిగినటువంటి చెట్టు ఏదైనా ఉందనంటే ఎడారి ప్రాంతంలో ఈ ఖర్జూరపు చెట్టు. దాన్ని నీతిమంతులుగా ఉన్నటువంటి బిడ్డలకు పోలుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నివసించాలని, దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి బిడ్డలతో పోలుస్తూ ఉన్నాడు. చుట్టూ భయంకరమైనటువంటి వాతావరణం, మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు, మనుషులు మంచివారుగా లేరు. ఖర్జూరపు మొక్కకి చుట్టూ ఎడారి భూభాగం ఎలాగైతే ఉందో, మనం ఉంటున్నటువంటి మన నివాసంలో మంచి మనుషులు లేరు. కానీ నువ్వు గనక నేను గనక దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడితే ఖర్జూరపు మవ్వు వల్లే మవ్వు వేస్తాము అని చెప్తున్నాడు. చూడండి, అంటే ఎంతమంది నీ నాశనాన్ని కోరుకుని నీవు పాడైపోవాలని కోరుకున్నా దేవుడైతే నిన్ను విడిచిపెట్టడు. ఖర్జూరపు మవ్వు వల్లే నువ్వు మవ్వు వేస్తావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే 13వ వచనంలో యెహోవా మందిరములో నాటబడిన వారై, ఆ మాట చూడండి ఎంత బాగుందో ప్రియులారా. దేవుని మందిరములో నాటబడిన వారై వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. దేవుని ఆవరణములోనే వర్ధిల్లుతారు. మనం అందరము ఈ పనులన్నీ చేసుకుని టక్క అని సిద్ధపడి మందిరానికి ఎందుకు వచ్చాం అని అంటే, మందిరంలో ఎవరున్నారని మనం నిర్ణయించుకున్నాం? దేవుడు, మన దేవుడు. నేను నమ్ముకున్నా నా దేవుడు. ఆయన ఉండే స్థలం ఏమవుతుందటది? దేవుడు ఆలయము. ఆలయం అనగా దేవుడు నివసించే స్థలం. దేవుడు నివసిస్తున్నటువంటి ఆయన సన్నిధానానికి మనం వచ్చి ఆయనతో పాటు కాసేపు గడపడానికి ఇష్టపడతా ఉన్నాం. అంటే దేవుని సన్నిధిలో సకల విధములైన ఆశీర్వాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి వర్ధిల్లాలి అని అనుకుంటే, అభివృద్ధి చెందాలి అని అనుకుంటే, మీరు సింపుల్ టెక్నిక్ ఏమీ లేదు. ఒకే ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. నువ్వు మహాదేవుని యొక్క పాద సన్నిధిలో గడపడానికి నిర్ణయించుకుంటే చాలు. దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని నువ్వు గడిపితే చాలు. నీ మనసులో లేకపోతే నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబంలో ప్రతి అవసరాన్ని తీర్చడం మాత్రమే కదా, సకల సమృద్ధితో దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని విషయాలు మనం చెప్పుకున్నామో? 5 విషయాలు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా, ఒక వ్యక్తి ఆదివారం దేవుని సన్నిధానానికి రావటం ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, మొదటి ఆశీర్వాదం ఏంటట? ఆనందం. రెండో ఆశీర్వాదం ఏంటి? క్షేమము. మూడో ఆశీర్వాదం ఏంటి? ఏమండి? దేవుని యొక్క వాక్యము అనగా బోధ. నాలుగో ఆశీర్వాదం ఏంటి? సమృద్ధి, అంటే తృప్తి, సమృద్ధికరమైనటువంటి తృప్తి. ఐదవ ఆశీర్వాదం ఏంటి? వర్ధిల్లటం, అంటే అభివృద్ధి చెందటం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు అభివృద్ధి చెందుతారు. మహాదేవుడు కార్యాలను, వారి తలంపులను ఆయన చేతుల్లో తీసుకుని ఆ కార్యాలను తలపెడతా ఉంటుంటే అనేటువంటి విషయం. ఈ విషయాలు గుర్తించినటువంటి ఒక భక్తుడు దేవుని మందిరం పట్ల తనకున్నటువంటి మక్కువను ఎంత అద్భుతంగా వివరిస్తా ఉన్నాడు. చూడండి, ఈ విషయాలు బాగా అర్థమైనవి. దేవుడు ఉన్న చోట, దేవుడు నివాసం ఉంటున్నటువంటి దేవుని మందిరంలో నేను వెళ్ళటం ద్వారా ఇంత గొప్ప మేలు ఉందన్నమాట. నాకు, నేను దేవుని సన్నిధానానికి మానకుండా వెళ్ళటం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయన్నమాట అనేటువంటి విషయాన్ని ఈ భక్తుడు గుర్తించి 84వ కీర్తనలో ఈ కీర్తన రాశాడు ఆయన. 84వ కీర్తన ప్రారంభం నుండి
సైన్యములకు అధిపతియగు నీ నివాసములు ఎంత రమ్యములు అనే మాట. దేవుడు నివసించే నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడాలని, మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. అది అంటే ప్రాణం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముకో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరుకుతాయి. పిచ్చుకలకే నివాసం దొరుకుతున్నప్పుడు, పిల్లలు పెట్టుటకు వానకోగులకు గూడు స్థలము దొరికినప్పుడు నీ కుమారుడైన నాకు ఎందుకు దొరకదు నాయనా? పిచ్చుకలకు చోటు దొరుకుతున్నప్పుడు, ఆహారం దొరుకుతున్నప్పుడు, వీటన్నిటికంటే మనుషుని చాలా శ్రేష్టమైన వాడుగా నేను నిర్మించావు, ఇంకా అద్భుతంగా అని అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? నీ మందిరం మందు నివసించేవారు ధన్యులు అనే మాట చెప్పేశాడు ఆయన. మందిరంలో ఎవరైతే నివసిస్తారో వారందరూ ధన్యులు. ధన్యులంటే అర్థం ఏంటండి? ఆశీర్వదించబడిన వారు. మందిరానికి నువ్వు వచ్చావనంటే దీవులను పట్టుకుని వెళ్ళవలసిందే, ఎందుకంటే దీవించేవాడు దేవుడు ఇక్కడ ఉన్నాడు గనక. ధన్యులంటే ఆశీర్వదించబడిన వారు, ఆనందాన్ని పొందుకునేవారు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు, ఆనందాలు కొలువై ఉన్నాయి కనుక వాటినన్నింటినీ పొందుకునే స్థితిలో మీరున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దైవ సన్నిధిలో ఒక వ్యక్తి గడపటం ద్వారా ఎంత అద్భుతమైనటువంటి మేలుందో అనేటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. లేవికాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయము లేవియాకాండము 11వ వచనాన్ని ఆ లైన్ మనం చదువుకుంటే, నా మందిరమును మీ మధ్య ఉంచేదను అనే మాట చూడండి. నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నా మందిరమును మీ మధ్య ఉంచేదను అని అంటున్నాడు. మందిరమును ఉంచటం అంటే మనం జనరల్గా మనం అనుకోవడం, మందిరం అంటే ఇది, ఈ కనబడేది ఇది అని మనం అనుకుంటా ఉన్నాం. ఇంతకీ మందిరం అనేటువంటి ఆ పదానికి అర్థమేమని చెప్పుకున్నాం మనం చాలాసార్లు. దేవుడు నివసించడానికి ఇష్టపడే స్థలం, దేవుడి నివసించడానికి ఇష్టపడే స్థలం, దేవుడి నివాస స్థలము. అంటే దేవుడు మన మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నాడని అర్థమవుతుంది. నా మందిరమును మీ మధ్య ఉంచేదను అంటే దేవుడు మనతో ఉండడానికి, మన మధ్య ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే, దేవుడు మన మధ్య ఉంటే, దేవుని మన మధ్య ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి బిడ్డల యొక్క కుటుంబాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్తున్నాడండి ఆయన. దేవునితో కాసేపు గడపడానికి వారి సమయాన్ని కేటాయించుకుని అట్టు హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చి దేవునితో గడపడానికి ఇష్టపడే మనుషులు ఎవరైతే ఉంటారో వారి కుటుంబాలు, పరిస్థితి, వారి జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 10వ వచనంలో, మీరు చాలా కాలము నిలిచి ఉన్న పాతగిలిన ధాన్యమును తింటారు. ఏంటి? దేవుడితో నివసిస్తే, దేవుని మందిరానికి వచ్చి దేవుడితో గడిపితే మీరు చాలా కాలం, 10వ వచనం చదువుకుంటున్నాం మనం, మీరు చాలా కాలము నిలవై ఉన్న పాతగిలిగిన ధాన్యమును తింటారు. క్రొత్తది వచ్చినను పాతది ఇంకా మిగిలి ఉంటుంది మీ ఇంట్లో. అంటే అంత సమృద్ధి దేవుడితో ఉంటే. ఎస్, అంత సమృద్ధి. కొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలి ఉంటుంది. కొత్తది వచ్చినా పాతది ఇంకా మిగిలే ఉంటుంది. అంటే ఇంక అన్నీనండి, అన్నీ. అది ధాన్యం అంటావా, రైస్ అంటావా, నూనె అంటావా, ఉప్పు అంటావా, లేకపోతే బట్టలు అంటావా, పిల్లలకు సంబంధించింది ఏదైనా కానీ, మన జీవితాలకు సంబంధించింది ఏదైనా దేవుని కొరకు మనం నిర్ణయించుకుంటే, దేవుని సన్నిధిలో గడపడానికి మనం
అటు మనసు కలిగి ఉంటే క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉంటుంది. ఎందుకో తెలుసా? నా మందిరము మీ మధ్య ఉన్నది. నేను మీ యందు నా మనసు అసహాయపడదు. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుణ్ణయ్యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. మీరు నాకు ప్రజలై ఉంటారు. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే నేను కావాలని నా దగ్గరికి వచ్చారు. చూశారు, నాతో ఉండడానికి మీరు నిర్ణయాన్ని తీసుకున్నారు. చూశారు, నన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు నాకు ఇచ్చిన విలువను బట్టి మీరు ఎప్పుడూ నా ప్రజలే. అందుకే నేను మీకోసం ఆలోచన చేస్తున్నాను, మీ బిడ్డల కొరకు ఆలోచన చేస్తున్నాను, మీ ఆరోగ్యాల కొరకు ఆలోచన చేస్తున్నాను. మీరు బాగోవాలని నా హస్తాన్ని మీకు తోడుగానే ఉంచుతూ ఉన్నాను, తోడుగా ఉంచుతూ ఉన్నాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా మనిషికి కలిగే ఆశీర్వాదాలు ఎంత అమోఘంగా ఉన్నాయో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ మనం చదువుకుంటూ పోతే ఒకటి కాదు, ఎన్నో ఆశీర్వాదాలు, పట్టజాలనంత ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో మహాదేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడని మనం మలాకీ గ్రంథంలో చదువుకుంటూ ఉంటాం. 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఆకాశం యొక్క తూములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు తన మందిరంలో నివాసం ఉంటున్నటువంటి వారి మీదకి కుమ్మరిస్తానని, వారిని కటాక్షించి వారి ఇంటికి తీసుకుని వెళ్ళేలాగా కుమ్మరిస్తానని. అంటే దేవుని సన్నిధి అని అంటే గోళ్ళు అనుకోవద్దు. దేవుని సన్నిధి అని అంటే దైవ ఆశీర్వాదాలు కొలువై ఉన్న స్థలము, పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు కుప్ప కుప్పలుగా ఉండే స్థలమే దేవుడి నివాస స్థలము. అలాంటి అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబడినటువంటి మందిరాన్ని మనం ప్రతి ఆదివారము దర్శించి ఆయన స్తుతించి మహిమపరిచి సంతోషకరమైనటువంటి దీవులను మన గృహాలకి పట్టుకుని వెళ్ళాలి అనేటువంటిది ఓ సంఘ సేవకుడిగా నా కోరిక. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను.